సో ఇది ఈ తాండాకి సంబంధించి ఇక్కడ మీరు చూస్తున్నటువంటి భూములు, పంట భూములు మీరు అన్నీ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఫ్రమ్ మిర్రర్ టీవీ ప్లస్ నుంచి. సో ఇది చూస్తున్నారు కదా, ఈ పంట భూములు అన్నీ కూడా ఫార్మాసిటీ కంపెనీకి లాక్కుందామని ప్రయత్నిస్తున్నటువంటి భూములు ఇవే. రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళంతా కూడా చేస్తున్నటువంటి చర్య. ఇక్కడ ఏవైతే జనాల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరినీ అర్ధరాత్రి 1 గంటకి ఇళ్ళ మీదకి వచ్చి కరెంటు ఆపి ఆడవాళ్ళు అని చూడకుండా ఫుల్లుగా తాగి ఒక్కొక్క లేడీ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులేసి వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఇంకా చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు, అంత దరిద్రంగా బిహేవ్ చేశారంట. ఆ రోజు రాత్రి లాఠీ చార్జ్ చేసి మరి ఆడవాళ్ళ కాళ్ళ మీద కొట్టి ఇంట్లో ఉన్న మగాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి వైనం మనకి రీసెంట్గా కనిపించింది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఇల్లు ఏదైతే ఇక్కడ ఈ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములన్నీ కూడా ఫార్మాసిటీకి మాత్రమే వాళ్ళు లాక్కుందామని ప్రయత్నిస్తున్నారు ఈ భూములన్నీ. అయితే రీసెంట్గా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి అన్న ఎవరైతే తిరుపతి రెడ్డి ఉన్నాడో ఆయన రీసెంట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన వెళ్ళి ఆయనతో మాట్లాడదామనే ప్రయత్నం చేసినా కూడా ఆయన కనికరించకుండా గుమ్మం బయట నుంచే మెడబెట్టుకుని బయటికి గెంటేసినటువంటి సందర్భం కూడా జరిగింది అని ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు. ఇక్కడ ప్రజలు ఇప్పటికీ మాతో మాట్లాడడానికి నిజంగా చెప్పాలంటే భయభ్రాంతులతోనే ఉన్నారు. భయంతోనే ఇప్పటికీ ఇళ్ళ దగ్గర తాళాలు వేసుకొని భయంతో బ్రతుకుతున్నారు. ఒక్కొక్క ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందమ్మా ఆ రోజు రాత్రి అని అడిగి మేము కనుక్కునే ప్రయత్నం చేసినా సరే ఇది జరిగింది, మా మీద ఇలాగా దాడి చేశారు అని చెప్పడానికి కూడా వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇది అంటే ఆల్మోస్ట్ ఇక్కడ వీళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఇక్కడ పచ్చని పొలాల మధ్య కాలుష్యం లేకుండా చాలా ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఇక్కడ వీళ్ళు ఉంటున్నారు. అలాంటిది ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు బేసిక్గా రేవంత్ రెడ్డి మాతో పాటు కూర్చొని అన్నం తిన్నాడు, మాతో పాటు కలిపి తిరిగిండు, మేము అందుకనే ఈరోజు గెలిపించినందుకు మా పరిస్థితిగో ఇట్లా తయారు చేసిండు అని చెప్పేసి అని ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్. అయితే దీని గురించి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే దండోరా వేసిన తర్వాత కూడా వాళ్ళ భూములకి సంబంధించి ఒక ఖరీదు కూడా కట్టనటువంటి వైనం కనిపించింది. కనీసం మేము ఈ భూమికి ఇంత ఖరీదు కడుతున్నాము, మీరు మీ భూములు మాకు ఇచ్చేసి మీకు వేరే పునరావాస కేంద్రం మేము కల్పిస్తాము, ఆ భూమికి తగ్గట్టుగా ఆ రేటు మేము మీకు కడతాము అన్న మాట కూడా చెప్పకుండా ఈరోజు వాళ్ళ మీద కర్రలతో దాడులు చేయించి అర్ధరాత్రులు లైట్లు ఆడిపించే 1 గంటకి ఇళ్ళ దగ్గరకు వచ్చి లైట్లు ఆపి మరి ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు చేసినటువంటి సందర్భం కనిపించింది. ఇప్పుడు ఇక్కడ ఈ ఊరు మొత్తం చూసుకున్నట్లయితే ఊళ్ళో అన్ని ఇళ్ళకి తాళాలే కనబడుతున్నాయి, ఒక్కరు లేకుండా అయిపోయారు. భయభ్రాంతులతో ఊరు వదిలి వెళ్ళిపోతున్నటువంటి వైనం కూడా కనపడుతుంది మనకి. రైట్. దీనికి సంబంధించి కొన్ని బైట్స్ అయితే మన దగ్గర ఉన్నాయి, మేమైతే ప్లే చేసి చూపిస్తాం. అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది, ఏమైంది అనేది ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆడవాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది. ఆ బైట్స్ని నేను మీకైతే చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకటి గొట్టగా వచ్చి తలుపు దన్న చేస్తుంటారు, కడి చేసిన లోపట దన్న చేస్తున్నారు. చేస్తే ఇక ఎవరట లేచి ఎవరమ్మా అంటే ఎవరు ఉండారట, ఎవరు లేరప్ప, మగ పిల్లలు అయితే లేరు, ఎక్కడ ఆగం చేసిండ్రో ఎక్కడ పోయిండ్రో ఏం చేసిండ్రో మాకు తెలియదు. ఉండం 2 ముసలోళ్ళము. లగచర్లలో మరి కలెక్టర్ని కొట్టిరంట కదా? కొట్టిరంట. అక్కడ మేమైతే పోయలేం కొడుక, అక్కడ ఎక్కడ మంది కొట్టిండ్రో ఏం చేసిండ్రో. మా పెద్ద మనిషి అక్కడే పోయిండే ఏడా మూలాగుకొని అగో మోకాల మీద వేసి మోకాలు నడవని ఇస్తలేదు, పని చేయను చేత కాకుండా అయిపోయింది. ఇక నడుస్తలేడు, కొట్టిపోయిండ్రు. మళ్ళీ మా వాళ్ళతో తలుపు ఇరగొట్టి బీరువా ఇవ్వరగొట్టిరి మా బిడ్డత. ఇక ఆడ గొడవ పెట్టుకొని మళ్ళీ మా కోడల మత పోయిండ్రు, మాకు మోకాల మీద కొట్టాలన్నా ఆ టైంకి వచ్చి కొడతారా? మీరు ఏమిటికి వచ్చిండ్రు, మీ పని చేసుకొని మీరు పోవాలి, ఆ టైంకి రాకూడదు. ఆడవిళ్ళలో ఉండం అందరు కొట్టిండ్రు, గొడవ పెట్టుకున్నారని ఎక్కడెక్కడ దొలకపోయారు. కొడుకులని చంపింది ఎరకలేదు, ఉండదు ఎరకలేదు, అది ఏం చేసిండ్రో. ఇక అట్లా అవుతుండదు సార్. ఇక ఏం చేయాలి మేము కన్నా ఏడుస్తుండా కూడు గంజి కానకుండా చేనులాగో 5-6 దినాలు కోసి ఎట్లా పోయి కూలీలను పిలిచి ఆ ఊళ్ళో కూడా పోయేందుకు రాదు మాకు. ఆ కొడుకు మాకు అట్లా చేసే మా భూముల మీద పగన చూడు మేడము 10 నెలల మేము ఈ రేపు 30 తారీఖు వచ్చి 10 నెలల ధర్నా చేసినాము.
కెమెరాకి ఇచ్చినాం, మళ్ళా కెమెరాకి ఇచ్చినాము, ఇది టీవీకి ఇచ్చినాము, ధర్నాలు చేసినాం. 3 నెలలు చేసినాం. 3 నెలలు చేసిన తర్వాత అది పాదయాత్ర వెళ్దామంటే నేను ఎల్లవ కాడికి పోయినాం. ఎల్లవ కాడికి పోతే ఏం చేస్తుంటారు అని నరేందర్ రెడ్డి వస్తే నరేందర్ రెడ్డిని పట్టుకపోయి నీవు రావద్దని మా దిక్కు నీవు రావద్దు సార్, నీవు ఎక్కడ నుండి వస్తా అంటే వచ్చిండు. తుంగిపేట్ల కాడనో యాడనో పట్టుకున్నారు, తీసుకొని పోయినారు. తర్వాత ఏం చేసినామంటే, చూడు సార్ మా భూములు పేద మంది, 2 ఎకరాలు, 1.5, 3 ఎకరాలు ఇవే ఉండయి. మా భూములు పంట ఇచ్చే భూములు, మీ ఫార్మా కంపెనీ ఇస్తానంటే వద్దు సార్, నీకు చేతులు జోడి చెప్తా అంటానన్న. ఎందుకు వద్దంటున్నారు మీరు ఫార్మసిటీ వేస్తానంటే? అంటే మీ కొడంగల్ మొత్తం అభివృద్ధి చెందిద్ది కదా. మేము చేస్తాం, మేము రైతులం కొడంగల్ పెద్దగా చేస్తాం, మేమే చేస్తాం. అతనికి అది ఇప్పుడు లాట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. చేసేది మేమే, రైతులమే. దాని గురించి ఇప్పుడు ఫార్మా కంపెనీ నినిపించి ఇక్కడ ఫార్మా కంపెనీ సంవత్సరానికి కెమికల్ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కదా. ఇక చెప్తాను మేడం, నీకు అన్ని చెప్పక తర్వాత చెప్పు. నాకు ఫార్మా కంపెనీ సంవత్సరానికి 2 కిలోమీటర్ భూమిలో చేరి పంటలు పండాయి. నీ వేసేది ఆడ, ఈ భూములన్నీ పాడవుతాయి, పంటలు పండాయి. మా వదికి రాకు, మీ చేతులు జోడిస్తాం రేవంత్ రెడ్డి అన్న తర్వాత మళ్ళీ ఇంకో రోజు ఇక కలెక్టర్తో పోయి కలెక్టర్ని కలిసి వస్తామంటానంటే ఇట్లనే గిట్లనే కొలకట్టే చేతులు ఉన్నది, ఇట్లనే ఉండి నీవు పెద్ద మనిషివి వచ్చి చెప్తే కలెక్టర్ ఒప్పుకుంటాడు. కానీ ఏమో నీవు ముందరికి రా అని మా రైతులు అంతా అంటారు. మా రైతులు ముందరికి వచ్చే దొరా ఇగో పేద మంది, 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలకు మా అంటే 5 ఎకరాలకి ఎవరికి ఎక్కలేదు. పిల్లలు ఉండోళ్ళం ఉన్నాం, ఒకరొకరికి 4, 5 మంది, 3, 2 ఉండరు. వాళ్ళకు ఏమి ఇవ్వాలి మేము అని చెప్పి కాళ్ళు పట్టుకుని పోతే ఈ వేసి దొబ్బితే ఆ నీళ్ళ కాడికి పోయినా. ఎవరు దొబ్బారు? కలెక్టర్ ఆఫీసర్, మొన్న దాడి జరిగిన కలెక్టరే. ఇక అన్నుంచి మళ్ళా రేవంత్ రెడ్డితో పోయినాం. నేను పోలేదు ఆ రోజు, పిల్లల్ని తోలిచిన. ఏమంటాడో ఫార్మా కంపెనీ వద్దు, వేరే ఏమన్నా చేసుకో, పని డెవలప్ అయ్యేది చేసుకో. ఆ ఫార్మా కంపెనీ మన పంటలు లేకుంటాయి. అతను వేసేది ఏమో 3 ఎకరాల దాంట్లో, పోయేదేమో 25 కిలోమీటర్లు. ఆడ పోలేపల్లి కాడ చెక్ చేసి వచ్చినాం. పోలేపల్లి కాడ చెక్ చేసి వచ్చి ఈ మాట అన్నాము. అన్నాక అది వద్దు సార్ అని నేను మొక్కనికి కాళ్ళు పట్టుకుని పోతే ఈడ ఎదబిని వేసి ఆడికి దొబ్బి కలెక్టర్ సాబ్. అప్పుడు ఏమన్నా లేదు, అందరం వెళ్ళి వచ్చినాం. అతన్ని ఏమీ అనలేదు. అతనికి చెప్పిండుగా మేము ముఖ్యమంత్రి కోపడికి అన్నాడేమో, మనమైతే దౌర్జన్యం చేయరాదు అని వెళ్ళి వచ్చినాం సార్. ఇక నిన్న జరిగింది అయితే ఆడ కూర్చున్నా, ఆడ చెట్టు అంత దూరంలో నేను. ఇక లేడీసు పోయేటోటి పిల్లలు అందరూ వచ్చిన తర్వాత ఏం చేసి మా లగచలరా మీటింగ్ అని దుజ్జాలు వేసి ఒక పిల్ల లేదు ఆడ. మేము ఈడ ఉన్నాం, మీ ఈడికి వస్తాడు మీటింగ్ అని టెంట్ వేసినాం. ఆ కార్ తెచ్చి ఆడ నిలబెట్టి టెంట్లోకి వచ్చింటే సరిపోతున్నాయి కదా. ఏం చేసే టెంట్ కిందికి వెళ్ళి ముందరికి దాట కొట్టినప్పుడు లేడీస్ అంతా నీ ఊరుకు అండ్రి ముందరికి దాట కొట్టి ఆ చింతవల్ల చెట్టు లేదా అంత దూరం పోయిండు. వస్తావు ఎట్లా పోతావు ఎట్లా అని గొడవ చేసిండ్రు. కానీ ఒక ఆయనకు దెబ్బలు కొట్టలేదంట నన్నము. కానీ ఏం గురించి కొట్టినామంటానంటే ఫార్మా కంపెనీ వద్దంటే చర్చ చేసి మాట్లాడిండు ఆయన. వేసిందారు ఈయనమాట. అందుకు ఇష్టం దొబ్బులాడిండ్రు, 2 దెబ్బలు కొట్టిండ్రు మేడం. గింతే. నమస్కారం అమ్మ. ఒక నౌకరీ ఇస్తా ఇంట్లో, ఒక గుంట ప్లాటు ఇస్తా.
ప్లాట్ ఎక్కడ ఇస్తా అన్నాడు? అక్కడిని దాంట్లోనే ఇస్తాడట. ఫార్మా కంపెనీలోనే. దాంట్లో ఇస్తే మేము ఫార్మా కంపెనీ దండమని రేవంత్ రెడ్డి అని దండ పెట్టిన. ఈడ రుణమాఫీ బంద్ చేసిండు, ఇది రైతు బంధు బంద్ చేసిండు, 4 లక్షలు పింఛన్ ఇస్తానని బంద్ చేసిండు, 25 నూళ్ళు ఆడపిల్లలకు 2500 ఇస్తామని చెప్పారు. 4000 పింఛన్ అదే ఇస్తామని చెప్పిండు. 6 గ్యారెంటీలు 2500 ఆడపిల్లలకు బస్ ఫ్రీ అన్నాడు. మళ్ళీ తర్వాత పెండ్లి అవుతుంది కదా, కళ్యాణ లక్ష్మి తులం బంగారము 1,16,000 అవి ఆయన అవి పోయినాక తర్వాత మీరు ఏం అడిగితే అది ఇస్తా అన్నాడు. 2 లక్షలు కలెక్టర్ని ఊరూరుకు తోలి చేయకుండా పంచిపిస్తా 2 లక్షలు. ఎలక్షన్స్కి ఎంత ఇచ్చారు? ఎలక్షన్లు అప్పుడు ఎంత ఇచ్చారు ఓట్లప్పుడు? ఎవరిచ్చిండు? ఎంత ఇచ్చిండు? ఏమి ఇచ్చిండు? ఒకటి కోటరు అయిపోయాయి, ఒక బీడి కట్ట అయిపోయాయి అంతే. దానికి ఆనాడు కూడా వేయలేదు, ఎవరు ఇచ్చలేరు. ఆ ధర్మం మీద పోయినాం, ఇల్లు తిరిగినాము, అతన్ని పెద్దగా చేసినాము, పెద్ద మనిషిని చేసినాము. ఇప్పుడు లాస్ట్కు అతను పెద్ద మనిషి అయిన తర్వాత ఈ పని చేస్తాడంటే మాకు తెలియపాయే. ఇక అతను పెద్ద మనిషి వండుకోక మేము రైతులమే వండుకోక ఇట్టనే ఉందాం. రేవంత్ రెడ్డి నమస్తే దొరా, ఈ ఫార్మా కంపెనీ నుంచి నీకు దండ పెడుతుండా. నా పేరు నరసనాయకు, నీవు ఏమనుకున్నాకు ఫార్మా కంపెనీ మాకు అవసరం లేదు. మా 2 ఎకరాలు, 1/2 ఎకరా, 3 ఎకరాలు ఉండోళ్ళకు ఆయాసపేటకు ఈ ఎక్కడన్నా ఉంటే మానేస భూములు ఉన్నాయి, రెడ్డిలు అవి ఉన్నాయి, ఇంకా వేరే ఉన్నాయి. ఆ వేరే భూములు ఎవరితో ఉన్నాయో, ఆడున్నాయో ఆ భూములు తీసుకొని వేసుకొని అయినా నీకు దండం.